కూటమి ప్రభుత్వంపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో రోజు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. విధులు బహిష్కరించి దీక్షా శిబిరం వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్మికులు దీక్షా శిబిరం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రైట్, విశాఖ దీక్షా శిబిరం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ మరిన్ని వివరాలు ఇస్తారు. అనిల్, చెప్పండి. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని దశల వారీగా ఏ విధంగా గత కొద్ది నెలలుగా తీసేస్తూ వచ్చింది మనం చూసాం. సో కార్మికులు ప్రస్తుతం ఇక ఇది ఇప్పుడల్లా ఆగేది కాదంటూ నిరవధిక దీక్షకు దిగిన పరిస్థితులు. ఎవరెవరు దీనికి మద్దతు ఇస్తున్నారు? పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. ఒకసారి విజువల్స్లో చూస్తే ఎటు చూసినా పోలీసుల పహారానే దీక్షా శిబిరం వద్ద కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ను తలపించే విధంగా కూర్మలపాలెం దీక్షా శిబిరం అంతా కూడా ఉందనే చెప్పాలి. కార్మికులు ఒకవైపు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా ఏ క్షణమైనా వారందరినీ అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కార్మికులు చేసినటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కార్మికులు చేసినటువంటి ఉద్యమానికి సహకరించడం లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉక్కు ఉద్యమాన్ని, ఉక్కు సంకల్పాన్ని ఉక్కు పాదంతో అణిచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనడానికి ఈ పోలీసుల పహారాయే నిదర్శనమని చెప్పాలి. ఎందుకంటే గతంలో కార్మికులు చేసినటువంటి ప్రతి ఉద్యమానికి ప్రభుత్వం సహకరిస్తూ వచ్చింది. కానీ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పాలకులు మాత్రం ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కార్మికులు రోడ్డుపైకి వచ్చినా కానీ వారిని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా భారీగా పోలీసులను మోహరించి వారి ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవడం, ఇప్పటివరకు మరో 3,000 మందిని తొలగించడానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో దాన్ని విరమించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. యాజమాన్యం నుంచి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. హరి. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.